హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ మనకి 2 యూనివర్సిటీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని. సో అందులో జేఎన్టీయూ కాకినాడ ఒకటి అండ్ వన్ మోర్ యూనివర్సిటీ. సో ఏ యూనివర్సిటీకైనా మనకి నెట్వర్కింగ్ పేపర్ వచ్చేసరికి సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ ఒక్కసారి మీ సిలబస్తో చెక్ చేసుకుని రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా ఎవరైతే కంప్యూటర్ నెట్వర్క్స్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా యూనిట్స్ డిఫరెన్స్ ఉంటాయి కానీ రిమైనింగ్ అంతా కూడా ఒకటే. అయితే ఇక్కడ నేను ఒక 10 పేపర్స్ బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బేస్ చేసుకుని బాగా మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం టఫ్గా ఉంటుంది కాబట్టి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ నెట్వర్క్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ సైజ్ ఫిజికల్ స్ట్రక్చర్ నెట్వర్క్. సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా విత్ డయాగ్రామ్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కనుక మెన్షన్ చేస్తే మీకు మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది నియర్లీ 2 times అడిగారు రిపీటెడ్గా. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇలా క్వశ్చన్ అడగకపోతే అందులో పర్టికులర్ నెట్వర్క్ని మెన్షన్ చేసి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఎస్ఐలో మనకి ఏ పార్ట్ బి పార్ట్ కింద ఇస్తారు కదా, అందులో వన్ ఆఫ్ ద పార్ట్ కింద అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ఓఎస్ఐ టీసీపీఐపీ రిఫరెన్స్ మోడల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక 5 times రిపీట్ అయింది మనకి ప్రీవియస్ పేపర్స్లో. సో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇలా అడగకపోతే మనకి ఓఎస్ఐ గురించి డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని కానీ లేదు టీసీపీఐపీ గురించి డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని కానీ అడగచ్చు. సో ముందు ఇది కనుక మీరు ప్రిపేర్ అయితే 5 marksలో షార్ట్ ఆన్సర్స్లో మీకు ఏదో ఒకటి అడిగినా మీకు అది ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ టీసీపీఐపీ విత్ నీట్ డయాగ్రామ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు రిపీటెడ్గా ఇవన్నీ కూడా ఈ 2 questions వచ్చేసరికి మనకి ఫస్ట్ క్వశ్చన్లో వస్తే రెగ్యులర్గా, సెకండ్ క్వశ్చన్లో మనకి ఇవి రిపీటెడ్గా వస్తున్నాయి. 1 to 3 నుంచి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం. అండ్ టాపాలజీ, డిస్కస్ కంప్యూటర్ నెట్వర్క్ టాపాలజీస్. డిఫరెంట్ టాపాలజీస్ ఉన్నాయి మనకి, స్టార్ టాపాలజీ, బస్ టాపాలజీ. సో అలాంటి టాపాలజీస్ అన్నీ కూడా విత్ డయాగ్రామ్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అండ్ ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు మిస్ అవ్వద్దు అంటున్నానంటే నేను నియర్లీ 10 years పేపర్స్ చూసినా కూడా మనకి ఐఎస్డిఎన్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏదో ఒక క్వశ్చన్ ఐఎస్డిఎన్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ రిపీటెడ్గా అటు ఇటు చేంజెస్ అవుతూ ఉంటుంది. సో 99% ఇది వస్తుందనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐఎస్డిఎన్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ క్వశ్చన్ ఇలా అడగకపోతే నారో బ్యాండ్ అండ్ బ్రాడ్ బ్యాండ్ ఐఎస్డిఎన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఐఎస్డిఎన్ గురించి కంపల్సరీ ప్రిపేర్ అవ్వడం అనేది మిస్ అవ్వద్దు. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ట్రాన్స్మిషన్ మీడియా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. అగైన్ మనకి ట్రాన్స్మిషన్ మీడియంస్ చాలా ఉన్నాయి. అవి మనం మొత్తం అన్ని టైప్స్ విత్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైప్. అండ్ కోయాక్సియల్ కేబుల్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ కోయాక్సియల్ కేబుల్ విత్ ట్రాన్స్మిషన్ మీడియా కాంబినేషన్తో సమ్ టైమ్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీకు ఇవి షార్ట్ ఆన్సర్స్ కూడా యూజ్ అవుతాయి. సో డైరెక్ట్గా కోయాక్సియల్ కేబుల్ ఎస్ఏ క్వశ్చన్ రాకపోయినా మీకు అది షార్ట్ ఆన్సర్స్లో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఫ్రేమింగ్ అనేది నెక్స్ట్ 3rd, 4th క్వశ్చన్స్లో మనకి ఫ్రేమింగ్ రెగ్యులర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద వస్తుంది. అండ్ ఎర్రర్ డిటెక్షన్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎంఏ సిడి చాలా చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎంఏ సిఏ తక్కువ అడుగుతారు, బట్ సిఎస్ఎంఏ సిడి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా మిస్ అవ్వద్దు. నేను బాగా తక్కువ క్వశ్చన్సే మెన్షన్ చేస్తున్నాను. సో ఏది మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, బ్రిడ్జ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ అనేవి మనకి లాస్ట్ యూనిట్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ సర్క్యూట్ స్విచ్చింగ్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. స్టాటిక్ రౌటింగ్ అల్గోరిథం, లీకీ బకెట్ అండ్ టోకెన్ బకెట్ అల్గోరిథం, అండ్ కాంజెషన్ కంట్రోల్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ మనకి నియర్లీ 5 times రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్. సో అంటే ఫస్ట్ ఇవి చాలా పర్ఫెక్ట్ అయిపోండి, 100% పర్ఫెక్ట్ అయిపోండి. రిమైనింగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మీరు కంపల్సరీ చదవండి. ఎందుకంటే మీకు మొత్తం యూనిట్స్ నుంచి 5 units నుంచి 21 questions మాత్రమే నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను కాబట్టి ఇవి కూడా స్కిప్ చేయొద్దు. కంపల్సరీ ఈ మొత్తం 21 questions అనేవి చదవండి. అండ్ మన ఛానల్లో కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన ప్లేలిస్ట్లో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిక్ రౌటింగ్ అల్గోరిథమ్స్ అండ్ లీకీ బకెట్ అల్గోరిథం, టోకెన్ బకెట్ అల్గోరిథం ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ అల్గోరిథమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్తో ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో డోంట్ మిస్ ఎనీ అల్గోరిథం బిఫోర్ ఎగ్జామ్. సో
ఈ 3-way హ్యాండ్ షేక్ కూడా మనకి 3 times అనేది రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంది ఎగ్జామ్లో. సో అది కూడా ఒకసారి అంటే ఏది మిస్ అవ్వద్దు. ఇది ఫస్ట్ నేను రౌండ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. సో టోటల్ ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి కూడా ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. బట్ ఎవ్రీ ఇయర్ నేను అప్డేట్ చేస్తూ వెళ్తున్నాను, ఏదన్నా మోర్ క్వశ్చన్స్ అనేవి యాడ్ అవుతాయేమో అని చెప్పి. సో ఇవి ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.